చేసే నాయకులు కొంతమంది రాజకీయ సన్యాసులుగా మారిపోతారు, ఫైనల్గా వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉండరు అనేది విజయవాడ రాజకీయ చరిత్ర చెబుతున్న నిజం. తాజాగా ఇప్పుడు కేసినేని నాని పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ నేపథ్యంలో ఈ కొత్త అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయిన నేతలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ విజయవాడ ఎంపీగా బరిలోకి దిగిన వాళ్ళు మళ్ళీ అసలు రాజకీయాల్లో ఉండట్లేదట. 2004, 2009లో కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఇదే గుర్తు చేసుకుంటున్నారు. అలాగే 2014లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా కోనేర రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆయనకెళ్ళి ఆయన ఓడిపోయాక మళ్ళీ ఒకసారి కూడా రాజకీయాల్లో కనిపించలేదు, పూర్తిగా దూరం అయ్యారు. అలాగే ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త పీవీపీ అంటే పొట్లూరు వరప్రసాద్, ఈయన కూడా విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎక్కడ పాలు పంచుకో